పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ నైతిక విలువలతో ముందుకు పోవాలని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆర్ శ్రీనివాస్తో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ చేతుల మీదుగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ పత్రికా రంగం వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఒక్కో పాత్రికేయుడు 1000 మంది పౌరులతో సమానమని, కరోనా అనంతరం పాత్రికేయ రంగం రూపురేఖలు మారిపోయాయని అన్నారు. సోషల్ మీడియా వల్ల మంచి చెడు రెండు జరుగుతున్నాయని, ప్రెస్ క్లబ్ ముందుకు వెళ్లడానికి తన వంతుగా సహకరిస్తానని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తన గెలుపులో పాత్రికేయుల పాత్ర మరవలేనిదని, రాజన్యాలయ అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ ఐజేయు ప్రతినిధులు, పలువురు పాత్రికేయులు హాజరయ్యారు. మాన్యులు, పెద్దలు, ప్రభుత్వ మన ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ సార్కు, మరి వీళ్ళ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్, ప్రెస్ క్లబ్ వేములవాడ 1980 2010 నుండి అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ చెన్నై రమేష్ బాబు, ఆ తర్వాత కేంద్ర సంక్షేమ మంత్రి వడి సంజయ్ గారు నిర్మాణం చేసుకోవడం జరిగింది. సార్, పైనకాస్తు నిర్మాణం కోసం మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం ఆర్ శ్రీనివాస్ గారు, మనకి ఇళ్ల స్థలాల కేటాయింపులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారం, బండి సంజయ్ గారి సహకారం, కేంద్ర మంత్రులు మన సీనన్న గారి సహకారంతో ఈ దశకు చేరుకుంది. ఇంకా ఇద్దరి మంత్రులు, ఎమ్మెల్సీ గారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా సభ్యుల సంక్షేమం కోసం ఈ బిల్డింగ్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని, నా వద్ద కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పుట్టపాక లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పెద్దలకి ఇవాళ ఒక పండగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన సహచర జర్నలిస్ట్ మిత్రులకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వేములవాడ ప్రెస్ క్లబ్ అంటే ఒక చరిత్ర ఉంది. దీనికి కోట్లాది తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం వేములవాడ రాజన్న సన్నిధంలో ఏర్పాటైన ఈ ప్రెస్ క్లబ్ దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రెస్ క్లబ్లతో ధీటుగా పనిచేసుకుంటూ వస్తుంది. గతంలో కేవలం ఇది ఒక జర్నలిస్టుల కోసమే కాకుండా కొంత సామాజిక స్పృహతో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించినటువంటి చరిత్ర కూడా దీనికి ఉంది. కావాలన్నా గారి ప్రస్తావనకు వస్తే ఆది శ్రీనివాస్ గారి పేరు ప్రస్తావన రాకుండా రాజకీయాలు లేవనేది నా భావన. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు. నాకు చాలా సంతోషం. గతంలో కలుసుకున్నాం, కానీ ఈసారి ధ్యేయం నెరవేరి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ శాసనసభలో కలుసుకున్నాం ఆది శ్రీనివాస్ గారు. మన వేములవాడ ప్రెస్ క్లబ్ ఉత్సవానికి ఇచ్చేసిన వారికి, మిత్రులు, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు, అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి నగురుడి మహేష్, ఉపాధ్యక్షులు ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సంపత్, కోశాధికారి నరేష్, వేదికను అలంకరించిన కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, జిల్లా కార్యదర్శి ముఖ్యం, మిత్రులందరికీ నమస్కారం. ఇంతకుముందే మన సీనియర్ పాత్రికేయులు చెప్పారు, నేను 1986 వారి 89లో 89 ఇక్కడ తరగతులు నిర్వహించడానికి క్లాసులు, విలేకరుల క్లాసులు నిర్వహించడానికి ఇక్కడికి వచ్చాను.
నాకు ఈ భవనం చూస్తుంటే కరీంనగర్ భవనానికి కనుక చాలా మంచిగా రూపుదిద్దుకుంటుందన్న భావన నుంచి వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి నాయకత్వమే కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా వేములవాడ నుంచి పనిచేసినటువంటి బృందం ఉంది. ముందు వరుసలో కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ కూడా మరి నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తున్నాను. పాత్రికేయ రంగం అంటే ఒక రకంగా దేశంలో ఉన్నటువంటి 4 ప్రధాన సంస్థలలో పాత్రికేయ రంగం కూడా ఒకటే. 4th ఎస్టేట్గా కూడా మనం భావించేటువంటి రంగంలో ఉన్నటువంటి పాత్రికేయులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాసేవలో ఉన్నవారికి ధీటుగా మరి సమానమైన మాట చాలా సందర్భంలో చెప్పిన సందర్భం. ప్రజాసేవలో మేమున్నా, ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఎన్ని మాకు తెలుసో అన్ని సమస్యలు కూడా మీకు తెలిసి ఆ సమస్యలు పరిష్కారం చూపబడి శక్తి ఉన్నటువంటి నాయకులుగా ఈ వర్గాన్ని మనం గుర్తించడం, ఆ వర్గానికి సంబంధించిన వారికి కూడా గౌరవించిన సందర్భం. ఒక్కొక్కరు ఒక 1000 మందితో సమానమైన పాత్రికేయ రంగంలో చేరినటువంటి వారు సరే మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా మెల్లిమెల్లిగా ఓ స్థాయి 10 సంవత్సరాలు ఇట్లా పట్టున్నటువంటి పాత్రికేయులు ఒకరు ఒక 1000 మందితో సమానంగా మనం భావించవచ్చు. అంటే ఆ విధంగా కలంతో సమాజంలో ఉన్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి కార్యక్రమాల్ని మరి కష్టాన్ని చెప్తూ ఇవి మన నైతిక విలువలతో ముందుకు ఏ విధంగా పోవాలి, అవసరం మళ్ళీ క్లాసులు పెట్టుకొని మళ్ళీ ఈ వృత్తిలో ఉన్నటువంటి వారికి మెలుగు నేర్చే కార్యక్రమం చేస్తామనేటువంటి పరిస్థితికి వారు మాట్లాడిన తీర్థనుడు నిశ్శబ్దంగా హాలంతా కూడా విన్నటువంటి సందర్భం. ఈరోజు స్కూల్ టీచర్ చెప్పినప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాలి అంటే అందులో ఉన్నటువంటి పలుకులు, అందులో వారి మాట నుంచి వచ్చేటువంటివి సమాజ ధోరణిలో పెడధోరణి పట్టేటువంటి దాన్ని మనం ఏ విధంగా అరికట్టాలని చెప్పినటువంటి అంశాలు కూడా వారు చెప్పిన తీరును కూడా ఈరోజు మనం అందరం కూడా స్వీకరించాలి. ఆ కోణంలో వెళ్ళాలి. మంచికి మద్దతు ఇస్తూ చెడును ప్రశ్నించే క్రమంలో మాట్లాడడం తప్పలేదు, కానీ అది తన మధుల నుంచి వచ్చినటువంటి ఆలోచనను 10 మంది పనిచేయడానికి చేయడం తప్పని మాటనే ఈరోజు అందరూ చెప్తున్న సందర్భంలో